హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్. నేను మీ సరిత. ప్రెజెంట్ నాతో పాటు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. రైట్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అధికారులపై అలాగే ఆ అధినేతలపై కుట్రకి రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే దాంతోపాటు ఈ 29వ తేదీన ఏదైతే కాపు బలిజ సామాజిక వర్గాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం, అవాస్తవాలు? అంటే కాపు అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమలో బలిజ వర్గాలుగా, ఇక్కడ కాపు వర్గాలుగా చిత్రీకరిస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించి ఈ నెల 29వ తారీఖు నాడు సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా దాని గురించి హడావుడి చేశారు. ఆయన 5% ఓసీలకు ఇచ్చిన రిజర్వేషన్ దాంట్లో వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం కూడా జరిగింది. కావాలని చెప్పని అప్పుడు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆ రోజు వాళ్ళని రెచ్చగొట్టి తుని సంఘటన జరగడం కూడా జరిగింది. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళకి రిజర్వేషన్ ఎవరన్నా వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా ఏ రోజు నోరెత్తలేదు. కాపులకు సంబంధించినటువంటి పలు పథకాలను రద్దు చేసినా కూడా ఆయన బయటికి రాలేదు. తర్వాత మొన్న ఎన్నికల ముందు ఆయనకి మద్దతుగా నిలబడి ఆయన గెలిపించడం కోసం, చివరికి పవన్ కళ్యాణ్ గారు ఓడించడం కోసం కూడా ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనకి తోడు హరిరామ జోగయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగానే నిలబడ్డారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రెచ్చగొట్టడం, విధ్వంసాలు సృష్టించడం జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఆ పార్టీకి కొత్తమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వెళ్ళటం వల్ల ఇప్పటి వరకు వాళ్ళ ఆటలు బాగానే సాగినాయి, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అతను ఇప్పటికీ 6 పర్యాయాలు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ అతను చేసినటువంటి వీరంగం, మాట్లాడిన విధానాలు, అలాగే మొన్న జరిగినటువంటి రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా 3 చనిపోయిన విధానం, ఒక వ్యక్తి ఆయన కారు కింద పడి చనిపోయిన విధానం, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే 29కే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే త్వరలోనే మద్యానికి సంబంధించిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు అదుపులో తీసుకున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డికి సంబంధించి ఈరోజు తాకిదులు కూడా పంపించడం కూడా జరిగింది. కాబట్టి చివరి దశకైతే చేరింది. చాలా విషయాలు స్పష్టంగా సిట్టు వాళ్ళు విచారించేసి అందుట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, లేకపోతే మిగిలిన వాళ్ళ పాత్రలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముడుపులు అందిని, ఈ యొక్క ధనాన్ని ఎక్కడికి తరలించారు, బంగారం రూపాయలు ఎంత వచ్చింది, విదేశాలకు ఎంత తరలించారు, దానికి సంబంధించినటువంటి వివరాల కోసం ఈడీ వాళ్ళు కూడా రావడం కూడా జరిగింది. అంటే ముప్పేట దాడి జరుగుతూ ఉంది. ఇప్పటికీ 9 మందిని అదుపులో తీసుకున్నారు. 200 మందిని పైగా విచారించడం కూడా జరిగింది. కాబట్టి చాలా విషయాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు ఈ విచారించే సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మదన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు అడ్డం తిరిగి అక్కడ జరిగింది జరగలేదనేది తీసి పక్కన పడేస్తే సిట్టు వాళ్ళ మీద విపరీతంగా అతను నన్ను కొట్టబోయారు, తిట్టబోయారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు అన్న విధంగా విచారణ చేయండి అని చెప్పని డీజీపీ గారికి ఉత్తరం రాయటం కూడా జరిగింది. సిట్టు వారు కూడా రాశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే సిట్టు వారు దాన్ని సమర్థిస్తానో తప్పో ఒప్పో చెప్తారు, కానీ మేము కూడా చెబుతున్నాము, అతన్ని మరి మేము వీడియో తీసి మాట్లాడటం కూడా జరిగింది, మీరు కూడా విచారణ చేయండి, వాస్తవాలు మీరు తెలుసుకోండి, అతను చెవిరెడ్డిని కాపాడటం కోసం ఈ విధంగా చేస్తున్నాడని చెప్పని సిట్టువాడు కూడా రాయటం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే దీన్ని ముందుకు సాగనివ్వకుండా, అంటే త్వరితగతిన కనుక ముందుకెళ్తే చివరిగా అదుపులో తీసుకునేది జగన్మోహన్ రెడ్డినే కాబట్టి అంతిమంగా అన్ని దారులు వాళ్ళ ఇంటికల్లే చూపిస్తున్నాయి కాబట్టి అతనే అంతిమ లబ్ధిదారుడు అని చెప్పని భావిస్తున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ ఉండేవి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఇలాంటి ఎత్తుగాళ్ళు ఈ విధంగా ప్రచారం. మొన్న రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళినా, ఇప్పుడు మన తెనాలి వెళ్ళినా, లేదంటే నిన్న రెంటపాళ్ళు వెళ్ళినా కూడా దాన్ని పక్కదారి పళ్ళించడానికి వేగవంతంగా వాళ్ళు విచారణ జరపకుండా ఉండటం కోసం మాత్రమే చేస్తున్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా సిట్టు వాళ్ళు దూకుడుగా ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలో ఎన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే అతను అన్ని మార్గాల్లో వెతుకుతున్నారు. కానీ ఇంతకు ముందులాగా 2014 ముందులాగా
2019 ముందులాగా 2014 నుంచి 2019 ముందులాగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మి మళ్ళీ మోసపోయే పరిస్థితి అయితే లేరు. ఆందోళన చేయాలన్నా వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ప్రతి వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళ మనుషులు వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది హడావుడి చేయొచ్చు. గతంలో తులి సంఘటనలాగా చేయాలంటే ఇతర అయితే కుదిరే పని అయితే కాదు. తగు జాగ్రత్తలు తీసుకుంటారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అది అంత అతను అనుకున్న విధానంగా ముందుకు వెళ్ళటం కానీ ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించాలని అతను చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని కానీ మనం అయితే భావించడానికి అవకాశం అయితే లేదు. రైట్ సార్, మళ్ళీ ఏమంటున్నారంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ మేమే వస్తాము ఈసారి అని చెప్పి ఇటు ప్రజల్ని అటు కూటమి అధికారులని అధినేతలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని కూడా మనకి కొన్ని ట్వీట్ల ద్వారా సమాచారం అందుతుంది. ఎంతవరకు నిజం? మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం ఏమైనా ఉందా మీ మాటల్లో? ఇప్పుడు ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ శ్రేణులను కాపాడుకోవాలన్నా వాళ్ళ నాయకులను కాపాడుకోవాలన్నా రాబోయే ఎన్నికల్లో మనమే అధికారంలోకి వస్తామని చెప్పటం, నమ్మించడం అనేది వాళ్ళ బాధ్యత. లేకపోతే పార్టీలు మనుగడ సాగించలేవు. మరి అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేసినా కూడా వాళ్ళు దాని గురించి ఆలోచించుకోకుండా మళ్ళీ వస్తామని కలగంటున్నారంటే ఇక వాళ్ళ అజ్ఞానానికి వదిలేయాలి మనం. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాభా కంటే సిద్ధం సభలో చాలా గొప్పగా వచ్చారు. మరి దానికి సంబంధించి మరి ఎందుకు ఓడిపోయాడు? 151 స్థానాల నుంచి మరీ అంత పరాభవం, అంత ఘోరాది ఘోరంగా, అంత అవమానకరమైన రీతిలో 11 స్థానాలకే పరిమితం కావడం అంటే మామూలు విషయం అయితే కాదు కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాస్తవాలు ఏంటి, వాస్తవాలు కాదు. నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో 3 చోట్ల కూడా కనీసం అభ్యర్థులు కూడా నిలుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు గెలుస్తారని కానీ మళ్ళీ వాళ్ళకి అధికారంలో వస్తారని కానీ ప్రజలు వాళ్ళు చేసి మర్చిపోతారని కానీ భావిస్తే వాళ్ళకంటే ఇంకా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారని అయితే నేనైతే భావించట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.